ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు బయటికి రమ్మంటున్నాడు. ఆ పరిస్థితులు బయటికి రమ్మంటున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు మీతోటి నా పని అవ్వలేదు. మీ మీ చేయాల మీ జీవితంలో చేయాలనుకున్నవి ఉద్దేశించినవన్నీ నేను జరిగించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మీ జీవితం పైన మీరు విసుగు వచ్చి, మీ జీవితం పైన మీకు విసుకొచ్చి వేసారిపోయిన పరిస్థితుల్లో, ఐ వాంట్ టు గివ్ అప్ అనే పరిస్థితుల్లో ఉన్నారేమో కానీ, బట్ గాడ్ ఇస్ సెయింగ్ ఐ యామ్ నాట్ గివింగ్ అప్ ఆన్ యూ. నువ్వు విడిచిపెట్టావేమో, నువ్వు వదిలేసుకోవాలనుకుంటున్నావేమో, కానీ గాడ్ ఇస్ సేయింగ్ ఐఎమ్ నాట్ గివింగ్ అప్ ఆన్ యూ. గాడ్ ఇస్ ఆస్కింగ్ యూ టు కమ్ అవుట్. లాజరస్కి చెప్పిన రీతిగా ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, కమ్ అవుట్, కమ్ అవుట్, బయటికి రా, బయటికి రా. ఎటువంటి పరిస్థితులు కూడా ఉన్నా కానీ, బంధకాల్లో ఉంటే బంధకాల నుండి బయటికి రా, కృంగుదల్లో ఉంటే కృంగుదల నుండి బయటికి రా. ఆ ప్రేత వస్త్రాలు అంటే చచ్చిన మనుషుల మధ్యలో, చచ్చిన కార్యాల మధ్యలో నుండి బయటికి రా. పాపము అంటేనే చచ్చినదండి. పాపం అంటేనే చచ్చిన కార్యాలు. పాపం అంటేనే ఇట్స్ డెడ్ మ్యాన్స్ థింగ్. అంటే ఆయన అంటున్నాడు, ఆ ప్రేత వస్త్రాలతో ఉన్న పాటున్న నా దగ్గర, అది నువ్వు గబ్బు కొట్టిన వాసన వచ్చినా, కుళ్ళిపోయిన గబ్బు కొట్టినప్పటికీ ఆ ప్రేత వస్త్రాలతోటి నువ్వు బయటికి రా అని దేవుడు అంటున్నాడు. ఈరోజు దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు స్పష్టంగా. వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూఆర్ ఇన్, గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు కమ్ అవుట్, కమ్ అవుట్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ పెయిన్. నొప్పి ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కమ్ అవుట్. గాడ్ ఈస్ కాలింగ్ యూ అవుట్. బిగ్గరగా పిలుస్తున్నాడు మిమ్మల్ని. బంధకాల్లో ఉంటే దేవుని సన్నిధిలో మొరపెట్టి కమ్ అవుట్, కమ్ అవుట్, బికాజ్ యూ హ్యావ్ దట్ అథారిటీ. ఏంటి, దేవుడికి ఉంది కదా అధికారము నా బంధకాలు తెంపివేయడానికి. నాకేముంది అధికారం అంటే, మీ చేతిలో ఉందండి అధికారం. ఏంటి తెలుసా, మీ నాలుకలో ఉంది అధికారము. జీవము మరణము ఈ నాలుక వశము అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మీరు మీ నోటితో ఒప్పుకొని విడిచిపెడతారో, ఇంకా ఆ పాపానికి మీ పైన అధికారం లేదు. అది మీ నోటితోటి మీరు చెయ్యనట్లయితే, మీరు ఒప్పుకోనట్లయితే దేవుడు కూడా ఏం చేయలేరు. అందుకే